హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మియోషి శెట్టి వ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏంటి అంటే ఏం లేదండి, నార్మల్గానే నేనైతే వ్లాగ్ పెడదాం అనుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పెద్ద రౌడీ. రౌడీ అని ఎందుకు అంటున్నానంటే మామూలుగా కాదు. ఇప్పుడు ఏదన్నా అడగాలంటే నన్ను అడగాలి కదా, కానీ నన్ను అడగదు డైరెక్ట్గా. వాళ్ళ నాయనమ్మ చేతో వాళ్ళ డాడీ చేత అడిగిస్తుంది. అది కూడా స్కూల్ నుంచి రాగానే, డాడీ మమ్మీ నాకు ఇప్పి చేసి పెట్టమంటే చేసి పెట్టదు, నువ్వు అడగవా ప్లీజ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. చూసారా, ఇవన్నీ నేను చెప్తున్నానని మళ్ళీ వాళ్ళ డాడీ కంప్లైంట్ చేస్తుంది నా మీద. మామూలుది కాదనమాట, నిజంగా పేరుకు తగ్గట్టే రౌడీ అండి. ఏదైనా పని చెప్పానంటే అన్నీ నాతో చెప్తావు, అన్నయ్యకు ఒక్క పని కూడా చెప్పవు. నేను నీకే ఒక్కదానికే కనిపిస్తానా, అందరు నన్ను బాగానే చూసుకుంటాను, నేను మాత్రం నీకు రాక్షసిలాగా ఇంకా ఇంకా సంథింగ్ తిడుతూనే ఉంటుంది అనమాట. నీ విషయం కూడా నోరు మూత పడనే పడదు. చూసారా, స్కూల్ నుంచి వచ్చింది కదా, చక్కగా భోంచేయాలి కదా, తినదు. నువ్వు డ్రింక్ తెస్తావా, ఐస్ క్రీమ్ తెస్తావా అని స్టార్టింగే ఎత్తేస్తుందండి వాయిస్. లేదు తీసుకురారు అన్నారు అంటే ఇక వాళ్ళ నాయనమ్మతోటి ఒకటే గొడవ. నువ్వే అన్నయ్యని ఎందుకు తిట్టవు, నన్ను ఎందుకు తిడుతున్నావు? అన్నయ్య అడిగితే నీకు బాగుంటుంది, నేను అడిగితే నీకు నచ్చదా? నేనంటే ఎవరికి ఇష్టం లేదు. మళ్ళీ ఇదొక డైలాగు, వాళ్ళ నాన్నకు ఒక్కడికి ఇష్టం అంట. ఈమెకి ఎవరంటే ఇష్టం అమ్మా అని మొన్న ఏదేదో మ్యాజిక్ అంట చేసింది. బట్ దాంట్లో ఈమెకి ఎవరు ఎక్కువ ఇష్టం అని వచ్చిందంటే వాళ్ళ డాడీ అంటే ఇష్టం అని వచ్చింది. కానీ దానికి నేనేం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఎవరైనా సరే అమ్మాయిలు ఆల్మోస్ట్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్సే కదా. సో నాది పాత ఫోన్ తెచ్చిందాక ఒక్కటే గొడవ చేసింది. యాక్చువల్గా తీసుకొచ్చాము, సిమ్ కార్డ్ అని గొడవ. సర్లే పోనీలే అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య ఫోన్లో సిమ్ కార్డ్ తీసి దీని ఫోన్లో అయితే వేసేసాను అనమాట. యాక్చువల్గా వేసేసి రన్నింగ్ అవుతుంది కదా, మళ్ళీ అలా కాదు, నెట్ బ్యాలెన్స్ కావాలంట. ఇప్పుడు ఆల్రెడీ 3 months బ్యాలెన్స్ వేయించాం ఫ్రెండ్స్. మీరు చెప్పండి ఇంకెంత బ్యాలెన్స్ వేయించాలి? వైఫై ఆన్ చేసుకుంటున్నారు, ఆ వైఫై 2 phones కనెక్ట్ చేస్తున్నారు, ఏమన్నా వస్తుందా? రాదు. ఇప్పుడైనా సరే రామ్మా, పేలున్నాయి తల్లో దూతాను అంటే అరిచి గొడవ చేస్తే దువ్వించుకొని ఇక సాలిపోయి అలిసిపోయి మా పాపాయి పడుకుందనమాట. అది కూడా ఇప్పుడు కొంతసేపు పడుకొని మళ్ళీ తర్వాత లేచి స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి మళ్ళీ రీల్స్ చేస్తుంది. దీని ఫోన్ ఉంది కదా, సరే నీ ఫోన్ తీసుకురావే రౌడీ, నేను నీకు అకౌంట్ క్రియేట్ చేసి పెడతాను, దీంట్లో కూడా చేసుకుందు తల్లి అంటే, నాకేం అవసరం లేదు, మా ఫ్రెండ్స్ దాంట్లోనే చేస్తున్నాను కదా అంది. సరే మీ ఫ్రెండ్స్ని కూడా ఇందులో చేయమను, బాగుండిద్ది అని చెప్పేసి నేను అన్నాను. మీరే చెప్పండి, ఇప్పుడు తిన్ ఫోన్లో కూడా ఆన్ చేసుకుంటే అకౌంట్ అనేది బాగుండిద్దా లేదా? నా ఒపీనియన్ అయితే అది. ఇంకొక విషయం ఏంటి అంటే, చదువమ్మా కొంచెం సేపు బుక్ తీసి అంటే, ఏంటి మమ్మీ ఎప్పుడు చూడు నువ్వు నాకే చెప్తావు అన్నయ్యకి చెప్పవా అంటది. నీ అవన్నీ చెప్తున్నాను, ఇదిగో ఇది వాళ్ళ అక్క దగ్గర తీసుకుంది, ఇది నోట్లో పెట్టుకొని కొరుగుతుంది ఫ్రెండ్స్. ఏదన్నా అంటే ఏడ్ చేస్తుంది, ఇక మామూలుగా కాదు. చూసారా, చేతులు మొఖాలు పెట్టుకొని ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉందన్నమాట, మామూలుది కాదు, పెద్ద రాక్షసి. అది చూసారా ఎలా అరుస్తుందో. నేను ఇవ్వను, ఏం చేస్తా చెప్పి. ఇంతకీ ఇవేంటి అనుకుంటున్నారా, పిల్లకలు వెరైటీగా వేసాను అనమాట. పాపం దీనికి ఇలా వేసానని చెప్పేసి మమ్మీ నాకు కంఫర్టబుల్గా లేదు మమ్మీ అంటుంది. కానీ కంఫర్టబుల్ ఉన్నా లేకపోయినా ఈ ఎండలు చక్కగా పైకి పెట్టేస్తే చాలా బాగుండిద్ది, నీట్గా బాగుండిద్ది. మా అమ్మాయి రెడీ అయితే ఎంత బాగుండిద్దో చక్కగా. మా అమ్మాయి బ్లాక్ బ్యూటీ అయినా సరే నాకు భలే నచ్చిద్ది అనమాట. దాని స్మైల్ ఒక్కొక్కసారి అయితే నత్తిగా మాట్లాడు, మా మమ్మీ నాకు చేస్తావు లేదు అని అడిగిద్ది అనమాట. మామూలుగా కాదు, భలే కిలాడండి. చదవకుండా ఉండిద్దా అంటే అలా ఏం లేదు, చదివిద్ది. మళ్ళీ ఎంత గొడవ చేస్తుందో అంత చక్కగా చదువుకుంటుంది. ఇక మా బాబు ఉన్నాడంటే వాడు వీడియోస్లోకి అయితే రాడు, అట్లీస్ట్ వాడి పేరు మెన్షన్ చేసినా కూడా నా మీద అరుస్తాడనమాట. యాక్చువల్గా ఇప్పుడు కూడా నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి. అయితే ఇది ఒక్కటే ఉంది పాపం, దీనికి ఫ్రెండ్స్ 6కి స్టార్ట్ అవుతారనమాట కలవడానికి. ఇప్పుడు ఆల్రెడీ మా పాపది 5th అయిపోవచ్చింది, సో 6th class సిలబస్ అయితే స్టార్ట్ చేశారంట. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి ఎగ్జామ్స్ 8వ తారీఖు నుంచి 6th నుంచి
సో నువ్వు 5th నుంచి రావద్దు అని చెప్పేసి అందంట. పాపం చదువుకోవాలి కదా ఎవరైనా ఎగ్జామ్స్ కాబట్టి. ఎక్కడ మరి ఇంటర్ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ కదా. సో అందుకని వీళ్ళు వీడియోస్కి బ్రేక్ చెప్పేస్తున్నారనమాట. అది చూసారా, ఇది ఈ ఫోనేనండి. ఈ ఫోన్ తెచ్చిందాకా యాక్చువల్గా భలే గొడవ అంటే గొడవ, మామూలు గొడవ చేయలేదన్నమాట. అంత అల్లాడిచి పెట్టింది. మ్యాక్సిమం మా డాడీ తీసేసిన తర్వాత ఫోన్ ఇది 2-3 months వరకు తీసుకురాలేదండి. ఒకటే గొడవ, అమ్మమ్మ నువ్వు ఫోన్ తెస్తున్నావా లేదా, మావయ్య నువ్వు ఫోన్ తెస్తున్నావా లేదా. ఇప్పుడు కూడా చూడండి, వీడియో తీస్తుంటే తన పనిలో తను ఉంది. ఇప్పుడు దాకేమో ఫోన్ అందలేదు కాబట్టి నాకల్లి చూస్తూ ఉంది. ఇప్పుడేమో ఫోన్లో లీనం అయిపోయింది అనమాట. హాయ్ చెప్పు, ఇటు తిరిగి చెప్పు హాయ్. ఏ క్లాస్ చదువుతున్నా? ఇప్పుడు 5th క్లాస్, నెక్స్ట్ 6th క్లాస్, నెక్స్ట్ 7th. స్టడీ ఎలా ఉంది నీకు? సూపర్ అంటే ఎక్సలెంట్. ఏ ర్యాంకు? 4th కానీ 5th కానీ. విన్నారా, 4th కానీ 5th కానీ అంట ర్యాంకు. నేను మ్యాక్సిమం 2nd 3rd తెప్పించుకోమంటే పాపం మా అమ్మాయి మాత్రం 4th కానీ 5th కానీ అంట. ఏం చేద్దాం, పర్లేదులే పాపం వాళ్ళు ఓన్గా చదువుకోవడం కదా, మ్యాక్సిమం వాళ్ళే చదువుకుంటారు. నేనైతే మనకంత చెప్పలేమన్నమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళే ఓన్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళే చదువుకుంటారు. పర్లేదులేండి, ఇబ్బంది ఏం లేదు. ఎంతవరకు చదివినా ఓకే. ఓన్గా చదివి రాస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. నేను ఇంతసేపు ఇలా మాట్లాడుతున్నా, ఫోన్ పక్కన పెట్టిద్దేమో అంటే అస్సలు క్షణం కూడా పెట్టదు. మళ్ళీ ఒకవేళ నేను ఫోన్ తీసేస్తుంది అనుకో, పెద్ద రౌడీలాగా ఏడ్చేస్తుంది. ఏదన్నా అంటే గొడవ. నేను వీడియో చేస్తున్నాను కదా, వీడియో ఆపాలా లేదా, అలా ఆపదు. నాకేమో కోపం వస్తుంది. కొంచెం సేపు వీడియో చేసిందాక ఆగు అని చెప్పా, అలా వినదు. ఏం చేద్దాం చెప్పండి మీరే. ఇప్పుడు అటు సైడ్ పూలు ఉన్నాయి, కొంతసేపు ఆగి, ఇప్పుడు టైం ఎంత అయింది, 3:30 అయింది. ఇప్పుడు వెళ్ళి కోసిన ఆ ఎండకు వడబడిపోతాయి బాగా. సో కొంతసేపు ఆగెళ్ళి పూలు కోసుకొని వచ్చి రేపు అష్టోత్తరానికి పనికి వస్తాయి. సో అందుకనే ఆగాను అనమాట. అది ఇంకేంటి సంగతులు? యోష్ట నిన్న అడుగుతుంది, ఇంకేంటి సంగతులు చెప్పు. స్కూల్లో ఏం జరిగిందో చెప్పు. నేనేం చేస్తున్నాను, మా అత్తయ్య తొంగి చూసి వెళ్తుంది. వీడియో తీస్తలా. చెప్పు ఏంటి సంగతులు, స్కూల్ ఏం జరిగినాయి ఇవాళ? రోజు స్కూల్ నుంచి రాగానే అన్ని విషయాలు చెప్తుంది. ఇవాళ ఇంతవరకు అసలు ఏం చెప్పలే. క్లాసులు జరిగినాయి అంట. సరే క్లాసులో ఏం జరిగిందో చెప్పంటే చెప్పదు. రోజు నేను అడగకపోయినా నాకు విసుకొచ్చిద్ది దీన్ని అసలు వెళ్ళాక. ఇంకా మా బాబు ఉన్నాడంటే వాడు అసలే చెప్పడు బొత్తిగా. ఏదైనా అడిగితే అని అరవడం మాత్రం బాగా వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నానని వెళ్ళిపోయాడు అనమాట బయటికి. చాలా షై ఫీల్ అవుతుంటాడు. అది ఊడిపోయిందంట పిలక చెప్తుంది. మళ్ళీ వేద్దాంలే, ఏం కాదు. ఫోన్ వాడొద్దు అంటే ఫోన్ వాడిద్దండి, నిద్రపోడు చెప్పాను. వినాలి కదా, వినదు. యోషిత, నీకు మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా? ఏది మళ్ళీ చెప్పు. డాడీ వెళ్తేనే ఇష్టం. పెద్దగా చెప్పాలమ్మా. డాడీ వెళ్తే ఇష్టం. ఎందుకని? అన్నీ కొనిపిస్తాడు. లేకపోతే మమ్మీ వెళ్తే ఇష్టం. మమ్మీ కొనిపించట్లేదు నీకు? ఎక్కువ కనిపించదు. ఎందుకని? డాడీ తిడతాడని. మరి డాడీ అయితే అవును, మరి డాడీ అప్పుడు అరవడా? ఎందుకని? డాడీ ఇప్పుతున్నాడు కాబట్టి. అవును, అప్పుడు మీ మమ్మీ కూడా ఇప్పిస్తుంది కదా. డాడీ తిడుతున్నాడని నువ్వు ఎక్కువ ఇప్పివు. అందుకనా? మరి మీకు ఇష్టమైంది ఏం చేయట్లేదా? చేస్తున్నా. నీకు ఇష్టమైంది ఏంటి? అక్క వెజ్ ఫ్రైడ్ రైస్, ఇంకా పొటాటో టమాటో కర్రీ. ఓ, ఫ్రైస్లో ఏది ఇష్టం? పొటాటో ఫ్రై. పొటాటో ఫ్రై ఎక్కువ ఇష్టమా, టమాటో కర్రీ ఎక్కువ ఇష్టమా? టమాటో కర్రీ. రోజు చేసిన తింటావా టమాటో కర్రీ? మరి అప్పుడు నువ్వే నేర్చుకోవచ్చు కదా. ఎందుకు? చెమటలు వస్తాయంట. విన్నారా ఫ్రెండ్స్? అదే నేను మాత్రం పొయ్యి కాడ గంటలు ఉండి చేయాలి. ఇంక రోజు టమాటా కూర, టమాటా పప్పు చేసి పెడితే చాలన్నమాట. ఇంకేం అవసరం అమ్మాయికి, టమాటా కూర ఉంటే చాలు. అది ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఇంతకీ ఈ మధ్య అసలు అడగట్లేదని లైక్ చేయడం కూడా మానేశారు.
అట్లీస్ట్ మీకు తెలిసిన వాళ్ళకన్నా నా వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పొచ్చు కదా. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ చేయండి. బాయ్ బాయ్.